మహాసహస్రావధాని సరస్వతి వరపుత్రులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపడి శర్మ గారిని ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా సర్వాభీష్టాలను నెరవేర్చి సుఖశాంతులను సిద్ధింపజేసే శ్రీ సత్యనారాయణ స్వామి పూజ కూడా మనం ఈ వేదికపై జరుపుకోబోతున్నాం. అంతేకాదు సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవార్ల కళ్యాణం కూడా ఈ వేదికపై మనం మరికొద్దిసేపట్లో జరుపుకోబోతున్నాం. భక్తులందరికీ మనవి, దయచేసి అందరూ చౌకీల ముందు నిలబడద్దు, కూర్చోండి. అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకోబోతాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రవాళం హైరంబమంబురుహడం వరచౌర్య నిఘ్నం విఘ్నాత్రిభేదశతధారధురంధరం నః ప్రాళేయాచలమిందుకుందధవళం గోక్షీరఫేన ప్రభం భస్మాభ్యక్తమనంగదేహదహనజ్వాలావళీలోచనం బ్రహ్మేంద్రాదిమరుద్గణైస్తుతిపరైః అభ్యర్చితం యోగిభిః వందేహం సకలం కళంకరహితం శంభోర్ముఖం పశ్చిమం. సాయం సంధ్యా సమయము కాబట్టి పశ్చిమ ముఖస్వరూపుడైనటువంటి స్వామిని, దేవదేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ నా ప్రసంగము ప్రారంభం చేస్తున్నాను. కోటి దీపోత్సవము అనేక సంవత్సరాల నుంచి ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టముగా ఆస్తిక మహాజనులందరికీ కూడా ఇది పరిఢవిల్లినటువంటి సన్నివేశము. ఈ కోటి దీపోత్సవం భక్తి టీవీ వారు నిర్వహించటం అన్నది అనూచానముగా చాలా సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయము. అనేక మంది భక్తులకు ఇది ఒక మహద్ అవకాశముగా పరిఢవిల్లుతూ ఉన్నది ఈ సన్నివేశము. ఇటువంటి సన్నివేశములో పరమేశ్వరుడు, ఆయన సర్వవ్యాపి, భూ నభోంతరాళ వ్యాపి అయినటువంటి పరమేశ్వరుడు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అన్నారు. అమృత స్వరూపుడు పరమేశ్వరుడు. పాదాది కేశాంతము సర్వము అమృత కలశము వంటివాడు, అమృత కుంభము వంటివాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు పార్వతీ సహితుడై జగన్మంగళదాయి అయి ఈ లోకాలోకములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని ఈ కార్తీక మాసములో, కృత్తికా నక్షత్రముతో ఏర్పడినటువంటి మాసము ఈ కార్తీక మాసం.
కార్తీకము అనక్కరలేదు, కార్తీకము అంటేనే సరి అయిన పదం. కాబట్టి ఇటువంటి కార్తీక మాసములో స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనకందరకు అందేటట్లుగా ఒక సన్నివేశాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని ఈ కార్యకర్తలు ఏర్పాటు చేయటం అన్నది మనందరికీ కూడా ఒక పుణ్యభాజనమైనటువంటి సన్నివేశము. అటువంటి సన్నివేశాన్ని మనము పండించుకుందాం. వ్యవధి అనేక కార్యక్రమాల ఒత్తిడి ఉన్నది కాబట్టి కార్యకర్తలు కోరుతూ ఉన్నారు, గురువుగారు మీరు ఒక 2 గంటలు అయినా చెప్పగలవారు, కానీ మాకేమో ఇంతే సమయం ఉన్నది అన్నారు. ఎంత సమయమంతా పరమేశ్వర స్వరూపమే, ఎంత సమయం అయితే అదే పరమేశ్వరానుగ్రహము. కాబట్టి ఆ కొద్ది సమయంలోనే నేను మా అమ్మాయి శుకప్రియ నావలనే ఇందాక మహాసహస్రావధానము అంటున్నారు, నేను ద్విసహస్రావధానము చేశాను. మహాసహస్రావధానం అనేది 1000 మందితో 1116 మందితో చేసినది. ద్విసహస్రావధానము 2116 మందితో మహాపండితులతో చేసినది. అందువల్ల బృహత్ ద్విసహస్రావధానం నావలనే అవధానము చేయడానికి మా అమ్మాయి సజ్జీకృతం అవుతూ ఉన్నది. ఇటువంటి ఈ సన్నివేశములో భగవత్ కటాక్షము మిక్కుటముగా మీ అందరికీ కలిగేటట్లుగా ఒక్క పాటతో నేను ప్రారంభం చేస్తూ ఉన్నాను. జనం జనం. నేను ఈ చెప్పే సన్నివేశంలో మీ అందరి చేత భజన చేయించాలి అని అనిపిస్తున్నది నాకు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషము, మీరు భజనకు సంసిద్ధంగా ఉన్నారు అని కరతాళధ్వనులతో సూచిస్తున్నారు. జనం జనం భజనం భక్తి సుధా భాజనం. జనం జనం భజనం జనం జనం భజనం భక్తి సుధా భాజనం. జనం జనం భజనం భక్తి సుధా భాజనం. పద పద శివ పూజనం పదే పదే పూజనం. పద పద శివ పూజనం కోటి దీప నీరాజనం కోటి ధూప నీరాజనం శతకోటి దీప నీరాజనం. జనం జనం భజనం భక్తి సుధా భాజనం. శివ 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 పూజనం శివనామమే భోజనం. శివ 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 పూజనం, మీరందరూ పలకొచ్చు. శివ 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 పూజనం శివనామమే భోజనం. శివ 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 పూజనం శివనామమే భోజనం. శివ 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 పూజనం శివనామమి భోజనం. శివ 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 పూజనం శివనామమి భోజనం. జనం జనం భజనం జనం జనం భజనం భక్తి సుధా భాజనం.
చేరిన భోజనం మీరందరూ ఇట చేరిన భోజనం ప్రమథ సుగుణ మేళనం ఇట చేరిన భోజనం ప్రమథ సుగుణ మేళనం నందీశ్వర చాలనం నందీశ్వర చాలనం తాండవ శివ ఖేళనం శివ తాండవ ఖేళనం ఇట చేరిన భోజనం మీరందరూ మనమందరం ప్రమథులమే ఇట చేరిన భోజనం ప్రమథ సుగుణ మేళనం ప్రమథ సుగుణ మేళనం నందీశ్వర చాలనం నందీశ్వర చాలనం శివతాండవ చేలనం జనం జనం భజనం భక్తి సుధా భాజనం అనేక జన్మార్జితమైనటువంటి పాపములు ఉన్నాయి మనకు. ఇదేదో ఈ జన్మలో మనమేం పాపం చేయలేదే, ఎంతో పుణ్యంగా ఉన్నాం కదా అని మనం అనుకోవచ్చు. ఇంకొక్కసారి శివనామము పలికిస్తూ నా ప్రసంగాన్ని శిఖరాయమానం చేస్తూ ఉన్నాను. శివ 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 పరిపూజిత కేశవ శివ 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 పరిపూజిత కేశవ శివ 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 పరిపూజిత కేశవ భవ 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 నిర్గుణ గుణ సంభవ భవ 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 నిర్గుణ గుణ సంభవ శివ 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 పరిపూజిత కేశవ శివ 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 పరిపూజిత కేశవ భవ 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 నిర్గుణ గుణ సంభవ నిర్గుణ గుణ సంభవ శివ 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 హర 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 పుర హర 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 పుర హర గిరిజానయన మనోహర హర 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 గిరిజానయన మనోహర హర 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 పుర హర గిరిజానయన మనోహర శివ 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 హర 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 గిరిజానయన మనోహర హర 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 పుర హర గిరిజానయన మనోహర పూజిత విష్ణు శ్రీధర పూజిత విష్ణు శ్రీధర పూజిత విష్ణు శ్రీధర రజత శ్రీ భూధరా రజత శ్రీ భూధరా శివ 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 పరిపూజిత కేశవ శివ 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 శివ
పరిపూరిత కేశవ భవ 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 నిర్గుణ గుణ సంభవ భవ 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 నిర్గుణ గుణ సంభవ శివ 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 అవధానములో మామూలుగా మాకు దత్తపదులు సమస్యలు అని ఇస్తూ ఉంటారు. అలా ఒక అవధానములో దోశ, పూరి, వడ, సాంబారు అని ఇచ్చి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము వర్ణించమని అడిగారు. ఇవాళ మనకు సత్యనారాయణ స్వామి దివ్య కళ్యాణము జరగబోతూ ఉన్నది. శివ పార్వతుల కళ్యాణము వర్ణించమని దోశ, పూరి, వడ, సాంబారు 4 పదాలు ఇచ్చారు. ఈ పదాలతో మరి శివపార్వతుల కళ్యాణము చెప్పాలి. జడలో దోసెడు మల్లె పూలు తుర్రిమెన్ చేసుకో. జడలో దోసెడు, దోశ ఉన్నది ఇందులో పదం. జడలో దోసెడు మల్లె పూలు తుర్రిమెన్ సౌందర్యము ఒప్పారగా. పూరి రావాలి. నడయాడిన్ ఘలు ఘల్లనన్ కొయలు చిందన్ జాజి పూరీతి. పూరి పూరీతి. వడ రావాలి. పావడ పావడ అట్టిట్టులు చిందులాడి పడగా భవ్యాత్మయైనట్టి. సాంబారు రావాలి. పావడ అట్టిట్టులు చిందులాడి పడగా భవ్యాత్మయైనట్టి ఆ పడతిన్ పార్వతిన్ పెండ్లియాడితివి సాంబారుద్రా సాంబారుద్రా నీ సాటియే. జయోస్తు. ప్రతి సంవత్సరము ఇంత భక్తి శ్రద్ధలతో ఈ కోటి మహాదీపోత్సవాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి రమా నరేంద్ర చౌదరి దంపతులకు, వారి మాతృమూర్తికి అష్టైశ్వర్యప్రదముగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే భక్తి టీవీ పరివారములను కూడా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. జయోస్తు. చక్కటి ప్రవచనాన్ని అందించి అద్భుతమైన గానామృతంతో భక్తి పారవస్యంలో ముంచిన మహాసహస్రావధాని సరస్వతి వరపుత్రులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు.